హాయ్ ఎవ్రీవన్. సో అందరికీ తెలుసు ఇండియన్ స్క్వాడ్ అనేది రిలీజ్ అయిపోయింది ఓడిఐ మ్యాచ్ కోసం. నేను చూశాను, ఓడిఐ స్క్వాడ్ చూసాక నాకే షాకింగ్ అనిపించింది. వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి బీసీసీఐ వాళ్ళు ఇలా చేశారు అని అనుకున్నాను. బికాస్ రోహిత్ శర్మ కెప్టెన్సీ తీసుకెళ్లి గిల్కి ఇచ్చేశారు కెప్టెన్సీ. అండ్ రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీని ఇద్దరిని యాజ్ ఎ ప్లేయర్స్గా స్క్వాడ్లో పెట్టుకున్నారు. వై దిస్ హ్యాపెన్ తెలీదు, లేకపోతే స్పెసిఫిక్ వాళ్ళ ఏజ్ బట్ట అనేది కొంచెం ఆలోచిస్తున్నారేమో బీసీసీఐ వాళ్ళు, అందుకోసమని గిల్కి కెప్టెన్సీ ఇచ్చారేమో. అండ్ కమింగ్ టు న్యూ థింగ్ దట్ శ్రేయస్ అయ్యర్ ఈజ్ ద వైస్ కెప్టెన్ ఆఫ్ ద టీమ్. ఆయనకు కూడా ఛాన్స్ అనేది చాలా మంచిగా దొరికింది. బికాజ్ ఆయన ఐపీఎల్లో కూడా ప్రూవ్ చేసుకున్నారు పంజాబ్ తరఫు నుంచి ఆడి. అండ్ లాస్ట్ రీసెంట్గా T20 మ్యాచెస్ కానీ, ఛాంపియన్స్ ట్రోఫీకి కానీ ఆయనని సెలెక్ట్ చేయలేదు. ఏషియా కప్కి కూడా ఆయన సెలెక్ట్ చేయలేదు. మేబీ ఈసారి ఆయనకి ఛాన్స్ దొరికింది యాజ్ ఎ వైస్ కెప్టెన్ ఫర్ ఓడిఐ మ్యాచెస్, బికాస్ హీఈస్ ఎ గుడ్ ప్లేయర్ అని మాకు తెలుసు. అండ్ కమింగ్ టు అదర్ న్యూస్ దట్ సిరాజ్ ఈజ్ ఇన్ టు ద టీమ్. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మీకు, నేను బీసీసీఐ వాళ్ళతోటి రిక్వెస్ట్ కూడా పెట్టాను కదా మనం, లైక్ సిరాజ్కి ఛాన్స్ ఇస్తే హీ విల్ ప్రూవ్ హిస్ సెల్ఫ్ అని చెప్పేసి. టెస్ట్ మ్యాచ్లో ఎలానో ఆయన ప్రూవ్ చేసేసుకున్నాడు కాబట్టి హీఈస్ ఇన్ టు ద ఓడిఐ సిరీస్ అనమాట, ఓడిఐ మ్యాచెస్ అనమాట. అండ్ కమింగ్ టు జూడేజా కూడా ఈసారి ఛాన్స్ దొరికింది. బికాజ్ జూడేజా కూడా హీ ప్రూవ్డ్ హిస్ సెల్ఫ్ దట్ టెస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టి హీ హిమ్సెల్ఫ్ ప్రూవ్ చేసేసుకున్నాడు. అండ్ అదర్ పీపుల్స్కి కూడా ఛాన్స్ దొరికింది, లైక్ నితీష్ కుమార్, వీళ్ళకి వేరే వాళ్ళకి ఛాన్సెస్ కూడా దొరికినాయి. మోస్ట్ ప్రాబ్లమ్లీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చేసిందంటే రిషబ్ పంత్కి ఛాన్స్ దొరకలేదు. అండ్ రిషబ్ పంత్కి ఎందుకు ఛాన్స్ దొరకలేదంటే బికాజ్ అతనికి ఇంజురీ కారణంగా అతనికి ఛాన్స్ అనేది. జడేజా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆల్రౌండర్ జడేజానే లేడు అసలు టీంలో. అలాంటి జడేజాని ఎందుకు సెలెక్ట్ చేయలేదో నాకు అర్థం కావట్లేదు. జడేజా కూడా టెస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు, అలాంటి ప్లేయర్ కూడా అసలు సెలెక్ట్ చేయలేదు. అసలు దీన్ని బట్టి చూస్తుంటే పాలిటిక్స్ బాగానే నడుస్తున్నాయి బీసీసీఐ క్యాబిన్లో. మేబీ ఈ పాలిటిక్స్ వల్లనే వీళ్ళకి సెలెక్షన్స్ అనేది అవ్వలేదు. అండ్ రోహిత్ శర్మ కెప్టెన్సీ కూడా తీసేసి శుభ్మన్ గిల్కి ఇచ్చారు కెప్టెన్సీ. అండ్ కమింగ్ టు నెక్స్ట్, రేపు మాట్లాడుకుందాం దట్ అబౌట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉమెన్స్ మ్యాచ్ జరుగుతుంది ఈరోజు. సో లెట్స్ టాక్ అబౌట్ టుమారో అబౌట్ దట్. బాయ్ బాయ్.